హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అనమాట. గుడికి వచ్చాము, ఇంకా నైట్ రూమ్ తీసుకొని ఇంకా అక్కడ స్టే చేసాము అని చెప్పాం కదండి. దాని తర్వాత అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, ఇది శనివారం రోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి నిద్ర లేచాము. ఇంక ఇప్పుడు స్నానం చేయడానికి కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. నైట్ చూపించాను కదండి, అసలు రష్ే లేరు కదా. ఇప్పుడు చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇది మార్నింగ్ 3:30కి అనమాట. ఇంకా డే స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైపోతారు రష్ అనమాట. అసలు గ్యాప్ ఏమి ఉండదు. అందుకే మీతో ఒకసారి షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. శని త్రయోదశి రోజు మట్టుకు ఈ టెంపుల్కి చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్. ఇంకా అందుకే మీతో అలా షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ మనం కూడా స్నానం చేసేసి మనం వేసుకోవచ్చిన బట్టలు ఇక్కడ వదిలేసి వెళ్ళాలండి. మళ్ళీ వేరే బట్టలు వేసుకొని టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలన్నమాట. అది ఇక్కడ ప్రాసెస్. ముందుగా కోనేట్లో మామూలుగా మనం ఎక్కడ స్నానం చేయనివ్వరు కదండి, షాంపూలతో కానీ అలా. కానీ ఇక్కడ ఖచ్చితంగా కోనేట్లోనే స్నానం చేయాలన్నమాట. ముందుగా దానికోసమని అక్కడ ఆయిల్ అమ్ముతుంటారు, సీకాయ అమ్ముతుంటారు. మనం ఫస్ట్ ఆయిల్తో తల మీద మసాజ్ లాగా ఆయిల్తో అప్లై చేసుకునేసి దాని తర్వాత షాంపూ వేసుకొని స్నానం చేసి మనం వేసుకొచ్చిన బట్టలు అక్కడే వదిలేయాలన్నమాట. ఇక్కడే బట్టలు చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ లాగా అరేంజ్ చేస్తుంటారండి లేడీస్ కోసము. ఎవరైనా రూమ్స్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఆ రూమ్స్లో వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకోవచ్చు. మేమైతే రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ స్నానం చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ వేసిన బట్టలు తీసుకొచ్చి ఇక్కడ బ్లాక్స్ లాగా పెడతారనమాట. దాంట్లో వేసేయాలి. తప్పకుండా ఈ ప్రాసెస్ శనేశ్వర స్వామి టెంపుల్కి వస్తే చెయ్యాలన్నమాట, మస్ట్ అండ్ షుడ్గా. ఫస్ట్ ఇక్కడ ఆయిల్ అనమాట, ఇది నువ్వుల నూనె ఇలా తీసుకొని మనం తలకి అప్లై చేసుకొని తర్వాత షాంపూ అన్నమాట. షాంపూ అయినా సరే సీకాయ అయినా సరే, మోస్ట్లీ సీకాయే వాడాలి అంటారు, అక్కడే అమ్ముతుంటారు. అది తీసుకొని ఈ కోనేట్లోనే స్నానం చేసేసి తర్వాత మనం ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ దర్శనానికి వెళ్ళాలన్నమాట. అది ఇక్కడ ప్రాసెస్. ముందుగా నేనైతే స్నానం చేసేసాను. ఇంక ఇప్పుడు మోహన వెళ్తున్నాడు స్నానానికి. ఎంత చలిగా ఉన్నిందంటే అండి, ఆ జిల్లని నీళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ భలే చలి వచ్చేసింది నాకు. అదే ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. ఇంక ఇక్కడ మోహన స్నానానికి వెళ్తున్నాడు. నిజంగా అండి, తప్పకుండా ఎవరైనా శనేశ్వర స్వామిని దర్శించుకోవాలి అనుకుంటే ఈ టెంపుల్కి రండి. మనకుండే ప్రాబ్లమ్స్ ఏదన్నా సాల్వ్ అవ్వాలి అనుకుంటే ఈ టెంపుల్కి వస్తే సాల్వ్ అవుతాయండి. చాలా మహిమగల స్వామి అనమాట ఈ శనేశ్వర స్వామి టెంపుల్. నాకు తెలిసి ఇదే ఫేమస్ అనుకుంటాను, శనేశ్వర స్వామి టెంపుల్ ఇదొకటే ఉందనుకుంటున్నాను. నాకైతే తెలియదు, కానీ నాకు ఈ టెంపుల్ గురించే తెలుసు. మేమైతే ఇది 4th టైము 5th టైము అనమాట ఈ టెంపుల్కి రావడము. నిజంగా అండి, ఇక్కడికి వచ్చి వెళ్తే మంచి జరుగుతుంది అని చెప్తారు. అందుకనేసని అది కూడా శని త్రయోదశి రోజు వచ్చి అభిషేకం చేపిస్తే ఇంకా మంచిది. కానీ ఆ రోజు మార్నింగ్ అయితే అభిషేకం ఉండదండి, ఓన్లీ ఈవినింగే ఉంటుందన్నమాట. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు అలా ప్లాన్ చేసుకొని రండి శనివారం రోజు. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా బట్టలు తీసుకొని వచ్చి ఇక్కడ కూడా పెట్టేశాము కోనేట్ దగ్గర. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. శనేశ్వర స్వామికి బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి, పైగా శనివారం కాబట్టి ఈ శారీ అయితే కట్టుకున్నాను. చూసారా ఎంత రష్ ఉన్నారో. ఇది మార్నింగ్ 4:30కి అనమాట. ఫాస్ట్గా అంతా రెడీ అయిపోయినాము. 3:30కి లేచి కోనేటికి వెళ్ళి స్నానం చేసేసి నెక్స్ట్ ఇంకా 5కి అంతా దర్శనానికి వెళ్ళిపోవాలి అనుకునేసి ఫాస్ట్గా వెళ్తున్నాము. ఇంక ఈ రోడ్ అంతా ఆ రోజు బ్లాక్ చేసేస్తారనమాట, ఎందుకంటే అంత రష్ ఉంటారని. ఇంక ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడికి వెళ్ళడానికి. ఇంక ఈ లోపల నుంచి మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. 5 o'clockకే ఇంత రష్ ఉన్నారంటే ఇంకా డే స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఎంత రష్ ఉంటారో మీరే ఆలోచించుకోండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా మాకు దర్శనానికి అంతా ఒక అన్న ఉన్నారు, అన్న అరేంజ్ చేస్తాడని చెప్పాను కదండి. ఇంకా అన్నే మమ్మల్ని ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు అనమాట.
దర్శనానికి, లేకపోతే లేట్ అయిపోతుందనమాట. అంత రష్ ఉంటారు. ఇక్కడ ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా శనేశ్వర స్వామిని దర్శించుకున్నామన్నమాట. ఇంకా బయటొచ్చేసాము. ఇది బయటొచ్చిన తర్వాత ఓపెన్ ప్లేస్ అనమాట. ఇక్కడ అందరూ కాసేపు కూర్చొని ధ్యానం చేసుకొని వెళ్తూ ఉంటారు. అదే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎక్కడ లేట్ అవుతుందో అనుకున్నాము, కానీ ఆ అన్న అయితే చాలా బాగా చేయించారు దగ్గరుండి. మోహన్ వాళ్ళకి తెలుసు అనమాట, వీళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు కాబట్టి అలా పరిచయం అయ్యాడు. ఆ అన్న ఈ గుళ్ళోనే వర్క్ చేస్తాడనమాట. అందుకనేసని ఇంకా ఫ్రీగా దర్శనం అయిపోయింది. ఇక్కడ దీపాలు పెడతారనమాట. నువ్వుల దీపాలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఈచ్ వచ్చి 5 రూపీస్ అనమాట. అక్కడ దీపం తీసుకొని వచ్చి ఇక్కడ దీపం వెలిగిస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఇలా వెలిగిస్తూ ఉంటారు. తప్పకుండా వెలిగించాలన్నమాట. చాలా మంచిది. నువ్వుల దీపం వెలిగించాలి. శనేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా నువ్వులతో దీపం అయితే వెలిగించాలండి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడే కాదండి, ఎక్కడికి వెళ్ళినా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినా కూడా సరే నువ్వుల నూనెతో దీపం పెట్టేసి మనం దండం పెట్టుకొని వస్తే చాలా మంచిదన్నమాట. మోహన పెట్టాడు, నేను కూడా దీపం పెట్టేశాను. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడైతే ఏనుగు ఉన్నిందనమాట. చాలా అంటే చాలా పెద్ద ఏనుగు, అది చనిపోయిందంట. అందుకనేసని మీతో షేర్ చేస్తున్నాను. అక్కడ ఉన్నప్పుడు ఎంతో బాగుండిందంటే, చాలా పెద్దది, చూడడానికి ముచ్చటగా ఉండింది. అది చనిపోయిందంట పాపము. ఇక్కడ ఆ అన్నయ్య అనమాట మాకు దర్శనం చేయించింది. మిడిల్లో కూర్చోన్నారు చూడండి, బ్లాక్ షర్ట్ వేసి, ఆ అన్నయ్య అనమాట. అన్నతో ఫోటో వీడియో తీసుకొని థ్యాంక్స్ చెప్పేశాము. మేము బయట వచ్చేసరికి 7 అలా అయిందనమాట టైము. ఇక్కడ డిష్ తీపించుకుంటాము అనేసని లాస్ట్ వీడియోలో చూపించాను కదండి నైట్ మీకు. దానికోసమని ఇక్కడ కొబ్బరికాయ కర్పూరం అమ్ముతూ ఉంటారు. ఇక్కడే అనమాట డిష్ తీస్తారు. వాళ్ళకి మన ఇష్టం వచ్చినంత ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. వీళ్ళే తీస్తారనమాట డిష్. 20 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఏం డిమాండ్ అయితే చెయ్యరు. మనకు నచ్చినంత వాళ్ళకి ఇస్తే ఈ విధంగా డిష్ తీస్తారనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ పని అయితే చేసుకునే వెళ్తారు. మీరు కూడా వస్తే అసలు స్కిప్ చేయొద్దండి. ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర డిష్ తీసుకొని తర్వాత ఇంటికి బయలుదేరండి. ఫైనల్లీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ దిష్టి కూడా తీపిచ్చుకునేసాము. నిజంగా అండి చాలా బాగా అనిపించింది. పీస్ఫుల్గా ఉన్నింది. టెంపుల్కి వస్తే ఆ వైబ్సే వేరే కదండి. ఫైనల్లీ రూమ్ వెకేట్ చేసేసి మేము బయలుదేరేస్తున్నాము. అప్పుడు టైం వచ్చి 9 అలా అవుతుందన్నమాట. నేను ఒకేసారి బీచ్కి వెళ్ళేసి తర్వాత వెళ్దాము అని చెప్పాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బీచ్లో భలే ఉంటుంది కదండి, సన్ రైజెస్ కానీ ఆ గాలి ఆ నేచర్ భలే ఉంటుంది కదా, అందుకనేసి వెళ్దాము అన్నాను. చూడసారా ఎంత బాగుందో, ఎర్లీ మార్నింగ్ సూర్యుడు అలా వస్తుంటే భలే ఉంటుంది కదా. కానీ వీళ్ళకి ఆకలేసింది అనమాట, యోగానికి మోహనాకి. నాకు కూడా ఆకలిగానే ఉన్నింది. ఒకేసారి తినేసి వెళ్దాము అని చెప్పారు. అందుకనేసని హోటల్ దగ్గర ఆగామన్నమాట. ఆల్మోస్ట్ తెలిసిందే కదండి, ఈ హోటల్స్ ఎప్పుడు ఫుడ్కి సూపర్గా ఉంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్ అయితే. నాన్ వెజ్ అయితే తినం కాబట్టి వెజ్ హోటల్సే సెర్చ్ చేస్తే ఇది ఉన్నిందనమాట. ఇక్కడ వచ్చి టిఫిన్ చేస్తున్నాము. నేనైతే పొంగల్ ఆర్డర్ చేశాను, సాంబార్ వడ ఆర్డర్ చేశాను. నాకు సాంబార్ వడ ఫేవరెట్, చాలాసార్లు నేను చెప్పాను. పొంగల్ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఫైనలీ ఆనియన్ దోశ కూడా ఒకటి ఆర్డర్ చేసాము. నేను మోహన షేర్ చేసుకొని తిన్నాము. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ యోగాను డ్రైవ్ చేస్తాడు, మోహన రెస్ట్ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే బీచ్కి వచ్చామన్నమాట. ఇది సిల్వర్ బీచ్, వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ అనమాట పాండిచేరిలో. ఆ బీచ్కి వచ్చాము. ఇక్కడికి వస్తే ఎవ్వరు లేరనమాట. 12కి ఓపెన్ అవుతాయంటే ఈ స్టాల్స్ అన్నీ. మేము వచ్చేసరికి 10 అలా అయిందనమాట టిఫిన్ చేసుకొని. కానీ వీళ్ళు కొద్దిసేపు మునుగుదాము, బీచ్లో ఆడుకుందామని వీళ్ళు డ్రెస్సులు కూడా చేంజ్ చేసుకున్నారు, యోగా అన్న మోహన అయితే. నేను ఆ అక్క అయితే స్నానం చేయము, మాకు వద్దు అని చెప్పాము. జస్ట్ బీచ్లో అలా టైం స్పెండ్ చేద్దాము అనేసని అలా తిరుగుతున్నాము. కానీ ఎండ భయంకరంగా ఉన్నిందండి. అసలు మార్నింగ్ అయినా కూడా
10K అస్సలు అవ్వలేదనమాట ఉండడానికి నాకైతే. వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారో అసలు బీచ్‌లో తెలీదు గానీ, మోహన యోగా అన్నయితే నాకైతే అస్సలు అవ్వలేదు. నేను జస్ట్ కొంతసేపు ఇలా బీచ్‌లో ఇలానే నచ్చుతుందనమాట నాకు. దాంట్లో స్నానం చేయడానికన్నా ఇలా ఆడుకోవడం అంటే ఇష్టము. ఒకప్పుడు బాగా మునిగేదాన్ని. ఈ మధ్య ఎందుకో ఇట్లా మునగడం నచ్చట్లేదు. జస్ట్ ఇలా ఆడుకోవడం అంటేనే ఇష్టం. అలా చూస్తూ ఉండడం అంటేనే ఇష్టం అనమాట సముద్రాన్ని. వీళ్ళిక్కడ పోదామా వద్దా అని ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఎందుకు పోయి స్నానం చేయరు, మునగరు మీరు అనేసని అంటూ ఉంటే ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనలీ ఇట్లా కాదులే అని చెప్పి ఇంకా వెళ్ళారనమాట మునగడానికి. అదే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. నాకైతే అస్సలు అవ్వలేదండి. ఆ సూర్యకిరణాలు గుచ్చుకుంటూ ఉన్నాయన్నమాట ఎండైతే. అందుకనేసని అక్కడ ఒక షెడ్ లాగా వేసున్నారు. అక్కడెళ్ళి కూర్చునేసి అక్కడి నుంచి ఈ వీడియో అంతా తీశానన్నమాట. ఇక్కడ చూసారా వీళ్ళు ఏం ఆడుతున్నారు. వాళ్ళని చూస్తే నాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది. కానీ అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికే ప్లేసెస్ లేదు. మెయిన్ విషయం అదనమాట. ఇంకొకటి ఇంకా శారీ బాగుంది పాడైపోతుంది అనేసని వెళ్ళలేదు. ఇంకో పేరు కూడా తెచ్చుకున్నాను కానీ ఓపిక లేదనమాట చేంజ్ చేసుకోవడానికి. అందుకని జస్ట్ దూరంగా నుంచి ఇలా అలలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేశానన్నమాట. మీలో ఎంతమందికి ఇలా సముద్రంలో వెళ్ళి మునగడం అంటే ఇష్టమా, లేదంటే జస్ట్ దూరంగా నుంచి అలా చూసి ఇష్టమా కామెంట్ చేయండి. ఫైనల్లీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసేసి ఇక్కడ ఫస్ట్ స్టాల్ ఇదే అనమాట. ఫ్రూట్స్ ఓపెన్ చేసున్నారు. ఇంకా అవి తీసుకొని అలా తిన్నాము. నాకైతే నిజంగా అండి అస్సలు అవ్వలేదండి. ఫేస్ కూడా చూసారా ఎట్లా అయిపోయిందో, అస్సలు అవ్వలేదన్నమాట. అంత ఇబ్బందిగా ఉన్నింది. ఇంకా అక్కడ వాటర్ బాటిల్ తీసుకొని మొహం కడుక్కుని అప్పుడు ఫ్రీ అయిందనమాట కొంచెము. నా వల్ల అస్సలు అవ్వలేదు. ఇక్కడ మోహన నాతో కామెడీ చేస్తున్నాడండి. ఇలానే ఉంటాడు ఎప్పుడు కామెడీ చేస్తూ నన్ను ఏడిపించడమే పని అనమాట. ఫైనల్ ఇంకా బీచ్ దగ్గర నుంచి అయితే బయలుదేరేస్తున్నాము. ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అది కార్లోనే ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాము. అది ఎక్కడికన్నా అంటే 2 డిసైడ్ అయినాం అనమాట. దాంట్లో ఫైనల్గా ఒకటి డిసైడ్ అయినాము. అది మోహన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేదంట. అందుకనేసి ఆ ప్లేస్కి ఫిక్స్ అయినాము. ఫైనలీ పాండిచ్చేరికి అయితే బాయ్ చెప్పేసి ఇంకా ఆ ప్లేస్కి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా వెళ్ళే దారిలో ఈ క్రాఫ్ట్స్ అండ్ అమ్ముతూ ఉన్నారు. ఇవి నాకు చాలా రోజుల నుంచి తీసుకోవాలని అనుకున్నాను. ఇంకా అవి తీసుకుందాం అనేసి అని ఆగాము. పైగా యోగా అన్న వైఫ్కి కూడా ఈ డెకరేషన్ ఉంది కదండి, అవి తీసుకోవాలనేసి అని అనుకుంటూ ఉన్నారంట. ఇంకా తను కూడా కావాలనేసి అని ఇక్కడ ఆగాము. నిజంగా అండి చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే రీజనబుల్ అనమాట. ఇవే తిరుపతిలో చూస్తే ఎంతెంత రేట్ చెప్పారంటే అసలు ఆశ్చర్యపోయినాను. అక్కడికి ఇక్కడికి దాదాపు 50% వేరియేషన్ ఉంది. అదే ఇక్కడైతే చాలా తక్కువకు ఉన్నాయన్నమాట రీజనబుల్ ప్రైజెస్లో. పైగా వీళ్ళు ఇక్కడే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. బ్యాక్ సైడే మనకు కావాలన్నటువన్నీ తెచ్చిస్తుందన్నమాట ఆమె అయితే. ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి అని మీకు అలా చూపిస్తాను చూడండి. అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మాకు కావాల్సినటువన్నీ తీసుకొని బార్గెన్ కూడా ఎక్కువ చేయలేదు. రీజనబుల్ ప్రైస్కే ఇచ్చింది ఆ అక్క అయితే. ఇంకా మాది తిరుపతి అనేసరికి తిరుపతి లడ్డు తెచ్చారా అని అడిగింది పాపము. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎందుకు తీసుకొస్తామండి లడ్డు ఇంత దూరము, దర్శనానికి వచ్చాము గుడికి అని చెప్పాను. అవునా అన్నారు. ఇంకా ఫైనల్ ఆడ కావాల్సినటువన్నీ తీసుకొని ఇంకా వెళ్ళే దారిలో ఇంకా కొబ్బరికాయలు ఉంటే ఇక్కడ ఆగాము. నిజంగా అండి భలే ఎండగా ఉన్నింది. ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంకి అనమాట ఇది. ఇంకా చల్లగా కొబ్బరి నీళ్ళు అయితే తాగాను. ఇంకా మోహన అయితే వద్దన్నాడు. నేను ఒక్కటే తాగాను అనమాట. ఇంకా యోగాన్న మిస్సెస్ తాగారు. అదే ఇక్కడ షేర్ చేస్తున్నాను. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కొబ్బరి ఎందుకు వదులుతామండి, అస్సలు వదలం కదా. ఇక్కడ కొబ్బరి తీసుకొని తిందాం అనేసి అని ఇంకా కారులోకి తీసుకొని వచ్చినాను. మోహన ఇది కూడా వదలవా అంటాడు అప్పుడప్పుడు. ఎందుకు వదలాలి చెప్పండి, ఇష్టమైంది ఏదైనా కూడా తినచ్చు కదా, మనమేం డబ్బులు ఇచ్చే కదా తీసుకున్నాము, ఎందుకు వదలాలి కొబ్బరి అని చెప్పి కారులో తీసుకొని వచ్చి తింటూ ఉన్నాను. ఇక్కడ మేము సముద్రం పక్కనే ఆల్మోస్ట్ మా జర్నీ అంతా సాగిందనమాట. అదే చూపిస్తున్నాను. వెళ్ళినంత దూరం అక్కడక్కడ మాకు సముద్రం కనపడుతూనే ఉంది. ఇంతటికి మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదండి, మహాబలిపురం వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒకసారి వెళ్ళాను. మోహన వాళ్ళైతే వెళ్ళలేదు. అందుకనేసి అని మహాబలిపురంకి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఎట్లా లంచ్ టైం అయింది కాబట్టి ఇంకా సర్వనాస్ అనే హోటల్ దగ్గర ఆగాము. ఓన్లీ ఇంకా వెజ్జే కావాలి కాబట్టి ఇవన్నీ వెజ్ హోటల్సే కాబట్టి ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ ఫుడ్కి అయితే నేనైతే మీల్స్ ఆర్డర్ చేశాను. మోహన అయితే చపాతీ ఆర్డర్ చేసుకున్నాడు. నిజంగా అండి ఫుడ్ అయితే సూపర్
సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు భలే నచ్చింది. హోమ్లీ ఫుడ్ లాగా అనిపించింది అనమాట. ఐటమ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే మేము మినీ స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేశాను. నిజంగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. ఫైనలీ మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని అమ్ముతూ ఉన్నారనమాట బ్యాగ్స్ ఇలాంటివి. జస్ట్ 50 రూపీస్ అని చెప్పారు. నిజంగా చాలా బాగా అనిపించింది. అందుకనేసని నేను ఒకటి, ఇంకా యోగా అన్న వాళ్ళు ఒకటి తీసుకున్నాము. ఇంక ఇక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మహాబలిపురంకి. మీలో ఎంతమంది మహాబలిపురంకి వెళ్ళారో కామెంట్ చేయండి. నేనైతే ఇది సెకండ్ టైం వెళ్తున్నాను. మోహన యోగా అన్న వాళ్ళైతే ఫస్ట్ టైం అంట. నిజంగా చాలా బాగుంటుందండి మహాబలిపురము. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, మేము వెళ్ళినంత దూరం మాకు సముద్రం కనపడుతూనే ఉంది అనేసని. నిజంగా అండి ఈ వ్యూ పాయింట్ అయితే ఆసమ్ అనమాట. మీకు ఫోన్లో తక్కువగానే కనిపిస్తుందండి, లైవ్లో అయితే సూపర్. అసలు ఆ ఆకాశము, ఆ మబ్బులు, ఈ దూరంగా ఈ రోడ్డు, ఆ పక్క ఈ పక్క చెట్లు, ఈ సముద్రము అసలు ఆసమ్ అనమాట. నాకు ఈ ఏరియా పేర్లు గుర్తు రావట్లేదు కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ రైడ్ అయితే. అసలు ఇంకోటి చెప్పాలండి, మోహన నేనైతే చాలా రోజుల తర్వాత ఇద్దరమే కలిసి ఈ లాంగ్ డ్రైవ్ వెళ్ళడం అనమాట. అదైతే ఇంకా చెప్పలేను, అంత ఆనందం వేసింది. నిజంగా అంతే కదండి, మనకి ఇష్టమైన వాళ్ళతో మనం ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్ళడం అంటే అది మాటల్లో చెప్పలేము కదా. ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట. అది కూడా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళొక ఏజ్కి వచ్చిన తర్వాత ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్ళి స్పెండ్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఆ హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేము, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇలా హ్యాపీగా ఫీల్ అవుతూ మాటలు చెప్పుకుంటూ మహాబలిపురంకి అయితే వెళ్తున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మహాబలిపురం వ్లాగ్ వస్తుందండి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి, అస్సలు స్కిప్ అవ్వద్దండి. ఇలా స్కిప్ అవ్వకూడదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.